Hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hi, Ultimate Health with Vinila. So we are doing this series on Prema the Journalist. Ee roju we are going to talk about అప్పర్ స్టమక్ ఇష్యూస్. అంటే జనరల్గా అప్పర్ స్టమక్ ఇష్యూస్ మనకు గ్యాస్ రిలేటెడ్ ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్. సో గ్యాస్ట్రిక్ అండ్ మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ డాక్టర్స్ విల్ డీల్. బట్ జనరల్గా గ్యాస్ ఫామ్ అవ్వడానికి మనం తినే ఫుడ్డే కారణం. నౌ లెట్స్ టాక్ టు వినీలా మోర్ అబౌట్ దిస్. హాయ్ వినీలా, హౌ ఆర్ యూ? సో వాట్ ఈస్ దిస్ అప్పర్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్? యూజువల్గా గ్యాస్ రిలేటెడ్ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ గ్యాస్ ఫామ్ అవ్వటము, ఏంటో ఒక రకమైన డిస్కంఫర్ట్, తినాలనిపించకపోవటము, వామిటింగ్ సెన్సేషన్, నాసియాటిక్ ఫీల్ అవ్వడము, ఇక్కడ ఏదో హెవీగా ఉందనిపించటము, ఇలా ఉంటుంటుంది ఈ అప్పర్ రిలేటెడ్ స్టమక్. జనరల్గా వాట్ ఆర్ ద రీజన్స్? అంటే ఫుడ్ రిలేటెడ్ రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఎందుకు గ్యాస్ ఫామ్ అవుతుంది? హార్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎప్పుడు టమ్మీని అంటే వాష్రూమ్ అవ్వకుండా, అంటే డైలీ కొంతమంది వాష్రూమ్కి వెళ్ళటం బద్ధకము, మీన్స్ ఒక్కోసారి వెళ్ళాలి అన్నా కూడా బలవంతంగా ఆపుతూ ఉంటారు. అక్కడ కింద క్లియర్ అవునప్పుడు పైన ఫుడ్ కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఓకే, సో అదొక మెయిన్ థింగ్. అండ్ యాసిడ్ రిఫ్లెక్షన్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు ఫుడ్ ఫ్రూట్స్ కలపకూడదు. ఫుడ్ ఫ్రూట్స్ అంటే ఏంటి? ఫుడ్ హ్యాస్ డిఫరెంట్, అంటే లంచ్ చేస్తూ ఫ్రూట్స్. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్. ఇప్పుడు ఎగ్ ప్రోటీన్ తో పాటు ఫ్రూట్స్ తినొచ్చు, బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు కంప్లీట్లీ నో. అండ్ సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ఇవన్నీ యూ నీడ్ టు అవాయిడ్ ఇట్. అంటే పులుపు రిలేటెడ్ ఏదైనా, చింతపండు, నిమ్మకాయ, అన్ని, ఆరెంజ్, గువావా, ఏదైనా మీరు కొన్ని రోజులు పక్కన పెట్టాల్సింది. ఓకే, మీన్స్ మీరు ఫ్రూట్స్ తినాలి అనుకుంటే దానికి 4 o'clockకే అలా స్నాక్ కానో, లేదా రాత్రి టమ్మీ అంతా ఖాళీ అయిపోయినప్పుడు తింటమో చేయాలి. బికాస్ ఈ యాసిడ్ ఆ యాసిడ్ కలవంగానే డిఫరెంట్గా అయిపోతాయి, ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. అండ్ ఇది చాలా మందికి తెలియంది, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక కప్పు రైస్ వేసి ఒక మిక్సీ జార్లో ఇంత అంటే ఒక ముద్ద రైస్ వేసి ఒక 1/2 లీటర్ పైన వాటర్ పోసి మిక్సీ వేస్తే అది మెదుగుతుందా? కొంచెం వాటర్ వేస్తే మెదుగుతుంది. కరెక్ట్. చాలా మందికి ఫుడ్ తినేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ కన్నా ఎక్కువ తాగకూడదు, లేదా ఫుడ్కు 1 hour ముందు తాగాలి, ఫుడ్ తిన్నాక ఒక 1.5 hour తర్వాత తాగాలి. అంతేకాని ఇప్పుడు అది డైజెస్ట్ అవ్వాలి అంటే మింగుతానే ఉంటారు, వాటర్తో మింగుతానే ఉంటారు, లీటర్ వాటర్ తాగుతారు, ఆ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, ఇవన్నీ చేసే వాళ్ళకి తెలియదు. కరెక్ట్. సో మీరు ఫుడ్తో పాటు ఫ్రూట్స్ తినకూడదు, హై ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు, స్పైసీ ఫుడ్స్ తినకూడదు. అండ్ కొన్ని రోజుల వరకు టమ్మీ డైజెస్టివ్ సిస్టమ్ అడ్జస్ట్ అయ్యే వరకు తేలిగ్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఆప్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇందులో జనరల్గా మనం తినే రెగ్యులర్ ఫుడ్స్లో ఏ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి? అంటే ఇప్పుడు పిండ్లు ఉంటాయి, రకరకాల పిండ్లు, రకరకాల రవ్వలు, రకరకాల పప్పు దినుసులు, వీటిలలో ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి తినకూడదు? గ్యాస్ అవాయిడ్ చేయడం కోసం ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేవి తినాలి ఫస్ట్. అంటే యూజువల్గా ఎగ్జాంపుల్ ఒక 3-4 చెప్పండి. ఫాస్ట్గా డైజెస్ట్. వైట్ రైసే తినాలి, బ్రౌన్ రైస్ జోలికి వాటి జోలికి కూడా వెళ్ళదు. దోస్ ఆర్ హార్డ్ టు డైజెస్ట్. సో అన్నము పల్చగా అంటే మెత్తగా వండుకోవాలి. పప్పు కూడా మామూలుగా వండుకునే కన్నా ప్రెషర్ కుక్కర్లో వండుకోవాలి. బాగా మెత్తగా, అన్నం కూడా చక్కగా మెత్తగా వండుకోండి. అవి తింటే కడుపుకు హాయిగా ఉంటుంది. అన్నము, పప్పు, నెయ్యి అలా తింటూ ఫ్రూట్స్ కొన్ని రోజులు పక్కన పెట్టుకొని, స్పైసీ ఫుడ్స్ అంటే కారాలు, పచ్చళ్ళు తక్కువ తింటూ, అల్పాహారం, రసం కూడా చాలా మందికి పడదు, చింతపండు. సో టొమాటోస్తో రసం చేసుకోవాలి. ఓకే, ఆల్ రైట్. టొమాటోస్తో రసం పల్చగా ఉంటుంది, చక్కగా జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్సీ వేసుకొని, అల్లం వేసుకొని మిక్సీ వేసుకొని, తాలింపు వేసుకొని, టమాటాస్ గుజ్జు వేసుకొని చక్కగా చారు పెట్టుకుంటే
అబ్సల్యూట్లీ ది వండర్ఫుల్ ఇంగవ కనుక దాంట్లో వేసేస్తే సూపర్ టేస్టీ. మరి పిండ్లు రవ్వల సంగతి ఏంటి వెనిలా? అంటే అన్ని పిండ్లు తినచ్చా? దోశ పిండి, ఇడ్లీ పిండి వాడచ్చు. అండ్ అంటే బియ్య పిండి, మైదా పిండి, గోధుమ పిండి? మైదా పిండి వాడద్దు, ఏదైనా ప్రాసెస్డ్ వద్దు అంటున్నా. ఓకే. అండ్ చపాతీ హార్డ్ అన్నమాట, చపాతీ తినొద్దు. ఏదైనా అదే వైట్ రైస్ అంది అందుకని. ఓకే ఓకే. సో అదే బాగా డైజెస్ట్ అవుద్ది. గోధుమలు కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది. మీరు గోధుమలు తినాలన్నా బాగా మెత్తగా ఉడికించుకొని దాంట్లో కర్డ్ వేసుకొని తినండి. ఆల్ రైట్. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఫైబర్ తింటే చాలా మంచిది, బికాస్ ఫైబర్ వల్ల మీ గట్ కొంచెం ఈజీ అవుతుంది అండ్ మార్నింగ్ మీ బవెల్ మూమెంట్ కూడా ఈజీ అవుతుంది అని చెప్తుంటారు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే ఫైబర్ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటారు. సో వాట్ ఈస్ రైట్? అంటే ఏంటి ఇందులో గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడానికి ఫైబర్ కూడా ఒక కారణమా? మనం ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా స్టీమ్ ద వెజిటబుల్స్, స్టీమ్ సాలడ్స్ అంటాను, మీకు గుర్తుంది? అందుకే రా వెజిటబుల్స్ ఆర్ నాట్ గుడ్. రా వెజిటబుల్స్ ఆర్ నాట్ గుడ్? నాట్ గుడ్. రియలీ? మరి సలాడ్స్ అన్ని రా వెజిటబుల్స్ రాగా తింటాము, దాన్ని కూడా స్టీమ్ చేసుకొని తినచ్చు. పడని వాళ్ళకి, గట్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి. సో మనం ఎందుకు, నేను అందుకనే నా వాయిస్ నోట్స్ లో సాలడ్స్ యూ కెన్ స్టీమ్, డిపెండ్స్ ఆన్ యువర్ గట్ అని చెప్పి. ఓకే, ఇఫ్ యువర్ గట్ ఈజ్ ఓకే అప్పుడు రా తినొచ్చు. అసలు ఎందుకు రా తింటాం, అవసరం ఏముంది? ఇఫ్ యూ స్టీమ్, న్యూట్రియంట్స్ పోవా? స్టీమ్ వల్ల పోవు, ఓవర్ కుక్ చేస్తే పోతాయి. ఓకే ఓకే. యు ఆర్ స్టీమింగ్ దమ్ విత్ వాటర్, యు ఆర్ కుకింగ్, దానిలో ఉండే న్యూట్రియంట్స్ ఎక్కడికి పోతాయి? కరెక్ట్, ఆ వాటర్ అందులోనే ఉంటాయి. సో ఐఎమ్ టెల్లింగ్ దట్ స్టీమ్డ్. సో స్టీమ్ దెమ్ అండ్ డ్రెస్ దెమ్, అండ్ ఆ డ్రెస్సింగ్ కూడా ఎంచక్క మింట్, కొరియాండర్ లీవ్స్ అన్నీ చక్కగా ఆ పేస్ట్లు వేసేసుకొని చక్కగా దానిలో ఒకరోజు సోంపు, ఒకరోజు వాము, ఒకరోజు జీలకర్ర, ఒకరోజు నల్ల జీలకర్ర, ఇవన్నీ ది బెస్ట్ మెడిసిన్. ఓకే ఓకే. అండ్ ఈ కాంబినేషన్స్ తింటే ప్రాబ్లం లేదు. అండ్ గట్ ఇష్యూ ఉండేవాళ్ళు ఎప్పుడు నల్ల జీలకర్ర ఆయిల్, బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్, బ్లాక్ సీడ్ ఆయిల్ కాదు, బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్, నల్ల జీలకర్ర ఆయిల్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ ఆస్తమా, ఫర్ డైజెషన్, ఫర్ ఇన్సులిన్ స్పైక్స్, ఎవ్రీథింగ్. అవునా? ఇట్స్ బెస్ట్ మెడిసిన్. సో అంటే ఎలా కన్స్యూమ్ చేయాలి? ఒక స్పూను, టీ స్పూను సాలడ్స్ లో డ్రెస్సింగ్ లో, డ్రెస్సింగ్ లాగా చేయాలి, నాట్ ఫర్ కుకింగ్ పర్పస్ కాదు. బ్లాక్, ఓకే, బ్లాక్ వాటర్ లో కలుపుకొని, ఓకే, మార్నింగ్ లేచి గీ, కొబ్బరి నూనె, ఒకరోజు బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్. ఆస్తమా ఉండే వాళ్ళు రెగ్యులర్ గా కన్స్యూమ్ చేయొచ్చు. ఓ రియలీ? ఓ నైస్. ఓకే, వాటర్ ఏంటి వినీలా? ఇప్పుడు హైడ్రేట్ అవుతూ ఉండాలి రెగ్యులర్గా అంటుంటారు, చాలామంది చెప్తుంటారు డ్రింక్ 8 glasses ఆఫ్ వాటర్, 10 glasses ఆఫ్ వాటర్ ఇన్ అ డే, అట్లీస్ట్ మినిమం 1.5 to 2 liters వాటర్ తాగాలి అని. అంటే ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? హెల్ప్ చేస్తుందా చేయదా? ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి డిటాక్స్ వాటర్లు తాగకుండా ప్లెయిన్ వాటర్ తాగాలి. ఓకే, ముందు ఆ మంటని, ఆ బర్బ్స్ని, డైజెషన్ ఇష్యూని ముందు తేలికపాటి ఫుడ్స్ తీసుకుంటూ, పొట్టని ఎప్పుడు చక్కగా మజ్జిగ అన్నం తింటూ, నైట్ ఫర్మెంట్ చేసిన ఫుడ్, సాయంత్రం గెంజి అన్నం, మంచిన గెంజి అన్నము, అన్నం తక్కువ వేసుకొని ఆ గెంజి వేసుకొని చక్కగా నువ్వులు వేసుకొని, అని పొద్దున్న రాగి అంబలి వేసుకొని నైటే మజ్జిగలో నానబెట్టి ఒక గుప్పెడు అన్నం పెట్టేసుకొని చక్కగా ఒక బౌల్ పొద్దున, సాయంత్రం, ఇలా 45 days. 45 days మీరు అదే అన్నము మధ్యాహ్నం కూడా తినొచ్చు. నిన్న నైట్ మీరు ఫర్మెంట్ చేసినది మధ్యాహ్నం కూడా తినొచ్చు. ఇలా 45 days చేయాలి. చేశాక గట్ అనేది అమ్మయ్యా నేను సెట్ అవుతాను. ఆ తర్వాత కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఓట్ మీల్స్, అన్నము మెత్తగా ఉడికించుకొని, పప్పు విడిగా ఉండే కన్నా ప్రెషర్ కుక్కర్లో వండాలి, బాగా మెత్తగా అవ్వాలి, మెత్తగా వినిపించి పల్చగా. సో వేసుకొని చక్కగా వేడిగా తినాలి. ఇది డైజెస్ట్ అవ్వాలి బాడీ. ముందు ఆ డైజెషన్ సిస్టమ్, నేను డైజెస్ట్ అవుతాను, ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోవాలి అంతే. అది కూడా మీరు చెప్పినట్టు either 1 hour ముందో 1 hour ఆఫ్టరే తాగాలి వాటర్. అందరూ బట్ మధ్య మధ్యలో తాగుతూ ఉండొచ్చు, తాగేస్తారు ఇంత గ్లాస్.
ఆ డైజెషన్ ప్రాపర్ గా అవ్వదు. ఇప్పుడు ఆ మిక్సీ కనుక ప్రాపర్ గా అవ్వకపోతే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఆ డైజెషన్ అవ్వకపోతే యాసిడ్స్ అనేది డిఫరెంట్ గా రిలీజ్ అవుతాయి. ఓకే. సో మీరు ఎలా తింటున్నారు, ఏం తింటున్నారుతో పాటు మీరు తీసుకునే వాటరు ఇంపార్టెంటే. మీరు అబ్నార్మల్ ఫుడ్ తీసుకున్నా, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నా, ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకున్నా ప్రాబ్లమే. ఫైబర్ కూడా స్టీమ్ చేసుకునే తీసుకోండి. ఓకే. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సో రా వెజిటబుల్స్ మామూలు వాళ్ళు తినొచ్చా రా? ఎవరైనా తినొచ్చు, పడదు, చాలా మందికి పడదు. ఎందుకు ఆ రిస్క్ తీసుకోవటము? స్టీమ్ చేస్తే మంచిది. సో యూ స్టీమ్ దెమ్ అండ్ రస్ దెమ్. ఏది తిన్నా టేస్టీగా కుక్ చేసినప్పుడే మనం అది కనీసం లోపల కన్నా. కానీ వినీలా 80% ఇన్ ద వరల్డ్ దే ఈట్ రా సలాడ్ కదా చాలా చోట్ల. ఎవ్వరు కూడా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా మంది తెలీదు. స్టీమ్ చేసుకొని తినాలి, కొంచెమైనా లిటిల్ బాయిల్ అన్నా చేయాలని. ఐ మీన్ నోబడీ రియలీ డస్ దట్. బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ గట్. న్యూట్రియంట్స్ కూడా బాగుంటాయి స్టీమ్ చేయటం. మీరు ఇంకొకటి యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ స్లీప్ కదా. ఒకటి స్లీప్, ఇంకోటి స్ట్రెస్, ఇంకోటి ఈ లైఫ్ స్టైల్ అంటే ఓవర్ వర్క్ చేయటం, పొద్దు నుంచి రాత్రి వరకు టైంకి ఫుడ్ తినకపోవటం, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయా గ్యాస్ ఇంక్రీజ్ అవ్వడానికి? నేను వర్క్ చేయొద్దని చెప్పను, లేట్ నైట్స్ మేల్కోవద్దు అని నేను చెప్పను. అంటే మీకు అది ఇంపార్టెంటే అవ్వచ్చు. మీరు మీ జీవితాన్ని నెక్స్ట్ ఫ్యూచర్ కోసము మీరు సేవ్ చేసుకునే మనీ మీ ఆరోగ్యం పాడు చేసుకుని సేవ్ చేస్తున్నారు. సో మీకు కొంతమందికి కొలెస్ట్రాల్ ఎప్పుడు హైయే ఉంటుంది, ఫుడ్ కూడా ఎక్కువ తినరు. మీరు వినుంటారు అందరూ హెరిడిటీ అనుకుంటారు. చాలా సన్నగా ఉంటారు బట్ వాళ్ళకి హై కొలెస్ట్రాల్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఏం తినరు, ఎందుకంటే వాళ్ళు నైట్ సరిగ్గా నిద్రపోరు. ఏమీ తినకపోయినా నైట్ సరిగ్గా నిద్రపోకపోతే కార్టిజాల్ ఆన్ అయ్యి మీ లోపల ఫ్యాట్ అంటే బాడీలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశము చాలా వరకు ఉంది. సో మీ నిద్ర ఇంపార్టెంట్, మీరు స్ట్రెస్గా ఉండకపోవటం ఇంపార్టెంట్. మీ బాడీలో బ్లడ్ గ్లూకోజ్ని బట్టి మీ బ్లడ్ గ్లూకోజ్ రేజ్ అవ్వటాన్ని బట్టి మీ హెల్త్ ఉంటుంది. సో మీరు ఇంత హెల్తీగా తిని నైట్ సరిగ్గా నిద్రపోకుండా రోజు 1-2 పడుకునే వాళ్ళకి హెల్త్ బాగోదు. ఈ గ్యాస్ ఫార్మేషన్ ఇదంతా ఆబ్వియస్ గా బికాస్ ఫుడ్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి, నిద్ర సరిగ్గా పోదు. జనరల్ గా చాలా మంది చెప్పేది ఎవరైతే బాగా నిద్రపోతారో వాళ్ళకి ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటారు. 6 to 8 hours మినిమం ఇఫ్ యూ స్లీప్ ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ లైక్ దిస్. సో 10 o'clockకి తిని నైట్ సరిగ్గా అంటే వెంటనే పడుకొని వాకింగ్ కూడా కనీసం ఒక 1/2 hour అట్లా జస్ట్ వాక్ కూడా చేయకుండా పడుకున్న వాళ్ళకి కూడా డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నీకు ఎలా రెస్ట్ కావాలో మనకి ఎలా రెస్ట్ కావాలో, ఇప్పుడు మనం నిద్ర పోకపోతే మనకు నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? కరెక్ట్. ఒక 3 days కనుక నిద్రపోకపోతే ఎలా ఉంటుంది? పిచ్చి ఉంటుంది. సో అలానే డైజెస్టివ్ సిస్టమ్ కూడా మీరు 6-7 కల్లా ఆపేసి 10కి పడుకునేటప్పుడు కడుపులో ఉండే ఫుడ్ డైజెస్ట్ అయిపోతే ఓకే నా పని అయిపోయింది అని ఆ రాత్రి మొత్తం దానికి కూడా రెస్ట్ ఉంటుంది. సో లేట్ నైట్స్ తింటాం అనేది 100% రాంగ్. ఇంకా ఆబ్వియస్గా ఎప్పుడన్నా మీకు పార్టీస్ ఉంటే సో వీ కాంట్ అడ్జస్ట్ కదా, అంటే వాళ్ళని నో అని చెప్పలేము, వీ కాంట్ టెల్ నో. సో విల్ గో అకార్డింగ్ ద పార్టీస్. అప్పుడప్పుడు తినేది వేరు. మీరు రెగ్యులర్గా 8 కల్లా లోపలే మీరు అసలు 7 లోపలే మీరు ఫినిష్ చేయగలిగితే మీకు చాలా బాగుంది. వినిలా ఎప్పుడు మీరు ఒక మాట చెప్తుంటారు, మనం ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఫుడ్ పోర్షన్స్ గురించి చెప్తారు. అంటే ఫుడ్ ఎంత తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలి, ఏ టైంలో తినాలి. సమ్టైమ్స్ ఇంత క్వాంటిటీ రాంగ్ టైంలో తిన్నా, ఇంత క్వాంటిటీ రాంగ్ టైంలో తిన్నా ఇట్ ఈస్ రాంగ్. సో అసలు వాట్ ఈస్ ఇట్ అంటే మీ దృష్టిలో టైమింగ్స్, పోర్షన్స్ అంటే ఏంటి వినిలా ఫర్ అ గుడ్ అట్లీస్ట్ అప్పర్ స్టమక్ హెల్త్ గురించి, గట్ విషయానికి వస్తే గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ని అవాయిడ్ చేయాలంటే ఫుడ్ పోర్షన్స్ కంట్రోల్ అలాగే టైమింగ్ ఎలా మేనేజ్ చేయాలి? ఆకలి అవ్వకుండా తినద్దు ఫస్ట్, అండ్ సూర్యుడు ఉన్నప్పుడే తినండి. ఓకే, అంతే. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం మధ్యలోనే తినండి. దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఈట్ ఎనీ ఆఫ్ వన్.
గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా గ్యాస్ట్రిక్ ఇష్యూ లేకపోయినా. కానీ ఆకలి అయినప్పుడు ఒక్కోసారి బాగా ఆకలిస్తుంది, కార్బ్స్ పిచ్చిగా తినేస్తాం. కార్బ్స్ తక్కువగా తింటే ఆకలి వేయదు. సాలడ్స్ తిన్న వాళ్ళకి కూడా ఆకలేదు, స్టీమ్ సాలడ్స్ తిన్న. ఓకే, టేక్స్ టైమ్ టు డైజెస్ట్, సో టమ్మీ ఫీల్ ఫుల్. సో అలాంటప్పుడు యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ. సో గ్యాస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎంతెంత పోర్షన్స్ తినాలి? కార్బ్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ. నేను యూజువల్గా ముందు గ్యాస్ట్రిక్ ఇష్యూ మీద వర్క్ చేస్తాను. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ కార్బ్స్ ఇస్తున్నానా, ప్రోటీన్ ఇస్తున్నానా. ఇప్పుడు ప్రోటీన్ ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్, రైట్. సో నేను డైజెషన్ తక్కువ టైంలో డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, పప్పు, దాలు ఇవన్నీ లేచు అవన్నీ బాగా ఉడికిచ్చి పెడతాను. ఓకే ఓకే, అంతే. మెయిన్ అది, దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కార్బ్స్ అంటే ఇప్పుడు పెరుగు మజ్జిగ వాడతాను, సో ఆబ్వియస్ గా తొందరగానే డైజెస్ట్ అవుతుంది. ఓకే, మరి వాట్ అబౌట్ ప్రోటీన్? అది ముందు టమ్మీ అప్సెట్ ని తగ్గించాక అప్పుడు మనం ప్రోటీన్ తీసుకోవచ్చు. అది కూడా మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. సో ముందు యూ నీడ్ టు అడ్రస్ ద ఇష్యూ. ఇనిషియల్ గా దాన్ని అడ్రస్ చేసి ఆ తర్వాత అసలు ఏ గ్యాస్ ప్రాబ్లం లేదనుకుందాం, హెల్త్ ఈజ్ వెరీ గుడ్, అప్పర్ స్టమక్ ఇష్యూస్ ఏమీ లేవు, అలాంటి వాళ్ళు ఈ ఇష్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే టు ఎంటర్ ఇన్ టు ద గ్యాస్ ఇష్యూస్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే షుడ్ నాట్ టచ్? నాట్ టచ్ ప్రాసెస్డ్. అది ఓకే, ప్రాసెస్డ్ ఎట్లాగో మీరు చెప్తూనే ఉన్నారు. మీరు అన్నారు కదా కొన్ని హార్డ్ ఫుడ్స్ తినకూడదు అని. ప్రోటీన్ అవి ముందు అంటే మామూలు హెల్త్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని అవాయిడ్ చేస్తుండాలా? అంటే ఇప్పుడు మామూలు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మీకు ప్రోటీన్లో కూడా కొన్ని పడేవి ఉంటాయి, కొన్ని పడని ఉంటాయి. సో యూ నీడ్ టు చెక్. ప్రోటీన్తో పాటు ఫైబర్ తీసుకుంటే అది డైజెస్ట్ అవుతుంది. సో మేక్ షూర్ దట్ యూ టేక్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అట్లీస్ట్ 30 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీ డే. యా, ఓకే. సో అంత కూడా తీసుకోము మనం, 10-12 తీసుకునేసరికి అయిపోతాం, మనకి క్యాలరీ కౌంట్లు ఉంటాయి. సో మీరు ఏం తింటున్నారు, తినే దాంట్లో కూడా ఫైబర్ ఉండేలాగా, తినే దాంట్లో కూడా కర్రీస్లో గట్ ఫుడ్ ఉండేలాగా మీరు డిజైన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఓన్లీ యు ఆర్ స్మార్ట్ ఎనఫ్. ఇప్పుడు చాలా మందికి పోర్షన్స్ ఎంత తీసుకోవాలో తెలియదు, ఒకటి. రెండోది ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో కూడా తెలియదు. అంటే పీపుల్ ఆర్ నాట్ సో మచ్ అవేర్. పర్ డే మనకి ఎంత క్యాలరీస్ అవసరము, మన బాడీకి మన వెయిట్కి ఎంత తీసుకోవాలి, ఇట్లా ఈ అవేర్నెస్ ఎవరికి లేదు. సింపుల్గా ఒక వ్యక్తికి చెప్పాలి అంటే మీరు ఎట్లా చెప్తారంటే విత్ ఇట్లా ఒక గుప్పెడు ఎంత తీసుకోవాలి, ఎన్ని గుప్పెళ్ళు ఏవి తీసుకోవాలి, ఇలా సింపుల్గా టిప్స్ లాగా ఇవ్వగలుగుతారా మీరు? అంటే పోర్షన్స్, ఎంత పోర్షన్లో ఏది తీసుకోవాలి? లేడీస్ అయితే ఒక 2 ఇడ్లీ తినాలి, జెంట్స్ అయితే 3 ఇడ్లీ తినాలి. ఓకే. దోశ సేమ్, 2 దోశలు 3 దోశలు. అండ్ ఆవిరి కుడుము అంటే మినప్పప్పుతో చేసిన కుడుము, ఇడ్లీ లాగే పెట్టుకొని, అది పెద్దది కనుక అయితే 1 సరిపోద్ది ఆడవాళ్ళకి, జెంట్స్కి అయితే 2 సరిపోద్ది. అండ్ బొబ్బర్లు దోశ లేడీస్కి 2 సరిపోద్ది, జెంట్స్ ఏదైనా 2-3, పెసరట్టు 2-3. దీస్ ఆర్ ద క్వాంటిటీస్. అండ్ దానికి వచ్చేసరికి ఒక బౌల్ ఆఫ్ సాలడ్ తిని, ఇంత బౌల్ అంటే ఎంత? ఇంత బౌల్, మన చెయ్యి, మన అరచెయ్యి. ఆ బౌల్ ఆఫ్ సాలడ్ తిన్న తర్వాత ఒక బౌల్ ఆఫ్ రైస్ పెట్టుకోండి కొలత ప్రకారం. దాంట్లో ఇంత బౌల్ రైస్ లో దాని డబల్ ద క్వాంటిటీ వెజ్జీస్ ఉండాలి. దీని డబల్. సపోజింగ్ దిస్ ఇస్ ద బౌల్ ఆఫ్ రైస్, దీనికి 2 times వెజిటబుల్స్. దాల్ దాంట్లోనే వేసుకోమని చెప్తాను అందరికీ. చెప్పేది ఏంటంటే, మీరు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నారా, దాంట్లో దాల్ వేయండి. బెండకాయ పులుసు చేస్తున్నారా, దానిలో కూడా దాల్ వేయండి. సో ప్రతి దాంట్లో దాలు పల్సెస్ అంటే అవి కంపల్సరిగా యూజ్ చేసుకుంటే మనకు అసలు కరెక్ట్గా దొరికింది. ఆ కర్రీస్ అంతా పెట్టుకొని నైట్ అంటే మధ్యలో దాంట్లో పన్నీర్ కూడా తురిమి వేసుకోవచ్చు, లేదా టోఫు తురిమి వేసుకోవచ్చు, సోయా చక్స్ వాడచ్చు. అసలు యూ హ్యావ్ వెజ్ ప్రోటీన్. ఏదైనా చక్కగా ఈ పోర్షన్ పెట్టుకొని దానికి రిలేటెడ్ గా టపా చూసుకోవాలి అంతే. వెజ్ బీరకాయ కర్రీ చేసుకున్నారు, దాంట్లో పన్నీర్ వేసుకొని చేసుకోండి, లేదా సోయా చక్స్ వేసుకొని చేసుకోండి, లేదా చెన్నా వేసుకోండి. ఇప్పుడు బీరకాయ కర్రీలో ప్రోటీన్ లేదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో యూ యాడ్ ప్రోటీన్. ఓకే, మీరు ఇప్పుడు పప్పు తింటేనే ప్రోటీన్ అని కాదు కదా, దీంట్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. యువర్ కుకింగ్ ఈజ్ మెయిన్ థింగ్. ఓకే. సో మీరు అది ఎంత ప్రాపర్గా చక్కగా ఎంత కర్రీ తింటున్నారు. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే కర్రీస్ ఎక్కువగా తినచ్చు. ఓకే ఓకే. అండ్ నౌ ఈ పోర్షన్స్ కూడా మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ విషయానికి వస్తే
ఏ టైంలో కొంచెం ఎక్కువ తినొచ్చు, ఏ టైంలో తక్కువ తినాలి, ఏ టైంలో మీడియం తినాలి? ఓన్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్స్ ఎక్కువ తినొచ్చు, అంతే. నైట్ అసలు చాలా తక్కువ తినాలి. చాలా మినిమం. బ్రేక్ఫాస్ట్ మోడరేట్గా ఉండాలి. మోడరేట్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పోర్షన్ ఏదైతే ఉందో, ఇన్ కేస్ నైట్ డిన్నర్ టైంలో తినాల్సి వస్తే ఎట్లా తినాలి? సపోజింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఇడ్లీ ఆర్ దోస, యూ వాంట్ టు ఈట్ ఇన్ ద నైట్. సేమ్. ఓకే. సో మనం 6-7 కల్లా క్లోజ్ చేస్తున్నప్పుడు సేమ్ క్వాంటిటీ తినాలి. ఓకే. అంటే అది ఇంకా ఆకలి అవ్వదు మీరు అది తింటే. ఓకే. ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్లో వెజ్ ప్రోటీన్ ఎక్కువ యూజ్ చేయండి. ఓకే. నువ్వు గ్యాస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డైరీ ప్రోడక్ట్స్ ఎంతవరకు మంచిది? ఇట్ కెన్ బి మిల్క్, ఇట్ కెన్ బి టీ, కాఫీ ఆర్ కర్డ్, బటర్ మిల్క్, ఇవన్నీ ఎనీ డైరీ ప్రోడక్ట్. కర్డ్, బటర్ మిల్క్ ఏం కాదండి, యూ కెన్ కన్జ్యూమ్ దెమ్. బట్ మిల్క్, కాఫీ, టీ అనేది కంపల్సరీగా మొత్తం అసలు దాని వైపు కూడా చూడద్దు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గ్యాస్ ఇష్యూస్ ఇంకా పెరుగుతాయి. ఓకే. వినిలా, మనము ఇప్పుడు మీరు చెప్పిన డైట్ తూచా తప్పకుండా పాటిస్తున్నా కూడా ఇన్ కేస్ ఆ గ్యాస్ ప్రాబ్లం తగ్గలేదనుకో, వెన్ షుడ్ వి నో దట్ వీ షుడ్ గో టు అ డాక్టర్? అంటే ఇప్పుడు ఫుడ్ ద్వారా మీరు చాలా చెప్తున్నారు టిప్స్, బట్ ఇది చేస్తున్నప్పటికీ కూడా తగ్గట్లేదంటే దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ మెడికల్ ఇష్యూ. సో అది మనకి ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? అసలు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాకే నా దగ్గరకు రావాలి. ఓకే. అక్కడ డాక్టర్ మెడిసిన్స్తో పాటు మనది చేస్తే చాలా తగ్గుతుంది. ఓకే. ప్యారలల్గా ముందు గ్యాస్ ప్రాబ్లం మెడికల్గా అడ్రస్ చేస్తూ ఫుడ్ ద్వారా కూడా వాళ్ళ డైట్ని కరెక్ట్ చేసుకోండి అన్నప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. సో మీ దగ్గరికి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళలో ఎంతమంది ఈ ప్రాబ్లంతో వస్తారు? అప్పర్ గట్ ఇష్యూస్తో, అప్పర్ స్టమక్ ఇష్యూస్తో? అవుట్ ఆఫ్ 10, 6 members, 7 members. ఓ మై గాడ్, వెరీ హై. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజనా టు పుట్ ఆన్ వెయిట్? అదే చెప్పా కదా, ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. ఆబ్వియస్గా మీరు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది, యూ హ్యావ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, యూ హ్యావ్ రిస్క్ ఆఫ్ PCOD, PCOS, హార్మోనల్ ఇష్యూ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో యూ నీడ్ టు బీ కాన్షియస్. ఓకే, ఫైన్. నౌ బిఫోర్ వి ఎండ్ ద ర్యాపిడ్ ఫైర్ ఆన్ అప్పర్ స్టమక్ ఇష్యూస్, ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే వన్ బ్యూటిఫుల్ టిప్. అంటే గ్యాస్ ఉన్నా లేకపోయినా, గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అయినా అవ్వకపోయినా, ఒక నార్మల్ పర్సన్ ఒక సూపర్ టిప్ టు అవాయిడ్ గ్యాస్, అంటే ఇంకా గ్యాస్ రాకుండా మన జోలికి రాకుండా ఉండాలంటే వన్ సూపర్ టిప్. అప్పర్ బాడీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆపేసేయండి కంప్లీట్గా. బయట ఫుడ్స్ అసలు తినద్దు. అమ్మ, అసలు తినకపోతే ఎలా? అదే మరి, అది మీకు సూపర్ టిప్ అంటే అదే. అంతేనా? ఇంట్లో చేసుకుని నేను తినద్దు అనట్లేదు, వన్స్ ఇన్ వైల్ ఓకే, బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, అంటే వారానికి ఒక రోజు తినొచ్చు బయట. వారానికి ఒక రోజు కూడా వద్దనే అంటారా? సో హోమ్ కుక్డ్ ఫుడ్, దట్ ఫ్యూ మంత్స్ అట్లీస్ట్. ఓకే. ద బెస్ట్ ఫుడ్ దట్ యూ ఈట్ అంటే టు అవాయిడ్ గ్యాస్ ఆన్ అ డైలీ బేసిస్, ఆన్ అ రెగ్యులర్ బేసిస్? నాకు చాలా వరకు ప్లెయిన్ రాజ్మా తిన్నా, గుగ్గుళ్ళు తిన్నా, చెన్నా తిన్నా గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందా? ఓకే, చాలా మందికి వస్తుంది. మా అమ్మాయికి కూడా వస్తుంది అట్లా. షీ ఆల్సో కంప్లైంట్స్. బట్ చెక్ దిస్, రియల్లీ వర్క్స్. వెజిటబుల్స్తో కుక్ చేసి వెజిటబుల్స్తో పాటు తింటే గ్యాస్ రాదు. చోలే, రాజ్మా, చెన్నా ఇవన్నీ విత్ వెజిటబుల్స్ కుక్ చేయాలి. ఓకే, ఆల్ రైట్. ప్లెయిన్ గా తినకూడదు. నేను ప్లెయిన్ గా తింటే నాకు పడదు. మీన్స్ నేను ఇలా చేసా, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై డైట్ అండ్ మై కుకింగ్. సో ఇలా చేయటం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ ఆల్మోస్ట్ డన్. అంటే ఎలా చేస్తారు? కెన్ యూ టెల్ వన్ డిష్? హౌ డు యూ డూ దట్? గుత్తి వంకాయ కర్రీ చెప్తా. బాయిల్డ్ చెన్నా, నల్లవైనా, అరసందలైనా, బొబ్బర్లైనా ఏవైనా బాగా ఉడకబెట్టి పేస్ట్లా చేసేసి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి అన్నీ వేపి చక్కగా అన్ని మసాలా దినుసులు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసేసి దీన్ని పొడి కొట్టేసేసి, ఈ పొడిని ఈ బొబ్బర్లు దాంట్లో కలిపేసేసి దాన్ని గుత్తి వంకాయని కూర్చండి. కూర్చి గుత్తి వంకాయ కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కదా, కొంచెం ఆయిల్ వేసి దాన్ని పెట్టేసి మగ్గించండి. ఎంత టేస్టీ! చికెన్, మటన్ కూడా దాని ముందు పనికిరాదు. ఓకే, బట్ అలా కాకుండా ఇలా కూడా తినొచ్చు కదా. మామూలుగా
అంటే మామూలు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అందులో కూడా అన్ని వెజిటబుల్స్ వేయొచ్చు, వేసుకొని సన్నగా సలాడ్ లాగా. సన్నగా కట్ చేసిన వంకాయో, బీరకాయో, సొరకాయో, బెండకాయో, దోసకాయో ఏదైనా టొమాటోస్ కర్రీ లాగా చేసుకొని బాయిల్డ్ చెన్నా వేసుకొని ఉడకబెట్టుకొని ఈ కర్రీస్ వేసేసుకోవటమే. బొబ్బర్లు వేసుకోవచ్చు, చెన్నా వేసుకోవచ్చు, బ్లాక్ చెన్నా యూజ్ చేయొచ్చు, పెసలు యూజ్ చేయొచ్చు, అరసందలు యూజ్ చేయొచ్చు. ఓకే, యు ఆర్ మిక్సింగ్ అ లిటిల్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ దెన్ కార్బ్స్, వెజిటబుల్స్, అండ్ దెన్ యు ఆర్ ఈటింగ్. నైస్. స్పైసెస్ అంటే ఏంటి వినీలా? చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. స్పైసెస్ అంటే స్పైసెస్కి, కారాలకి మామూలు మన ఇంట్లో ఉండే ఇండియన్ స్పైసెస్ ఉంటాయి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, వాటికి వీటికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాట్ ఆర్ స్పైసెస్ అకార్డింగ్ టు, అండ్ వాట్ ఆర్ గుడ్ స్పైసెస్, వాట్ ఆర్ బ్యాడ్ స్పైసెస్? చాలా మందికి అంటే చెక్క, లవంగ ఇవన్నీ మసాలా ఎక్కువ తింటే నాకు పడదు అనుకుంటా ఉంటారు. ఓవర్గా గరం మసాలా వేసుకుంటే ఎక్కువగా అది పడదు. ఇప్పుడు చెక్క, లవంగ, యాలుక అన్ని కాచి వడగట్టిన వాటర్ మంచిదే. ఓకే. సో బాగా ఓవర్ డబల్ మసాలాలు వేసుకుంటే అది కొంచెం డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. పచ్చళ్ళు, కారాలు మానేయాలి. సో అవి తక్కువ తినాలి. బాగా హై మసాలా ఫుడ్స్ తగ్గియాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గియాలి, బ్రెడ్ తినకూడదు, పాస్తా, నూడిల్స్ ఇవన్నీ తక్కువ తినాలి. ఓకే. అయితే పచ్చళ్ళలో ఇన్స్టెంట్ పచ్చళ్ళు మన ఇంట్లో అప్పటికప్పుడు వండుకొని తినేవి, లైక్ కొబ్బరి పచ్చడి, బీరకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, అలాంటివి తినొచ్చాయా? అవి ఏమైనా తినొచ్చు. తినేటప్పుడు చింతపండు లేకుండా తక్కువ చింతపండు ఉండేలాగా చూసుకోండి. ఓకే. ఫైనల్ ఇన్ ర్యాపిడ్ ఫైర్, వాట్ ఈస్ దట్ వన్ నైట్ రిచువల్ మీరు అవాయిడ్ చేయాలి అంటే టు అవాయిడ్ గ్యాస్? రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయని ఫుడ్ ఏంటి? బిఫోర్ యూ స్లీప్. ఫ్రూట్స్. రియలీ? చాలా మంది నిద్రపోయే ముందు ఫ్రూట్స్ తింటారు. తినద్దు అసలు, అది ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, తినద్దు. ఇది తెలీదు. ఓకే. సో నైట్ టైమ్ యూ షుడ్ నాట్ ఈట్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ యూ నీడ్ టు హ్యావ్ అట్ 4 o'clock. నాట్ ఈవెన్ మార్నింగ్ తిన్నా కూడా గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి. సో బిగ్ మీల్ తర్వాతే తినాలి. అంటే బిట్వీన్ 3 and 5. ఓకే. నైట్ అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని వాళ్ళు ఒక బిగ్ మీల్ తిన్న తర్వాత దే కెన్ హ్యావ్ ఫ్రూట్ బాల్. ఓకే. బట్ నైట్ అయితే నో. ఓకే, సూపర్ వెనీలా. I think we should do a few good recipes for good gut health, avoid gas, bloating, constipation. అంటే కొంతమందికి రెగ్యులర్ డయేరియాలు కూడా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి కూడా వీ షుడ్ డూ సమ్ నైస్ రెసిపీస్ అండ్ గివ్ టు ద పీపుల్. అట్లీస్ట్ అంటే రోజు ఖచ్చితంగా మీ ఫుడ్లో ఒక్కటన్నా ఈ ఐటమ్ ఇంక్లూడ్ చేయండి అని చెప్పగలిగే ఒక్క ఐటమ్, దట్ విల్ బి గుడ్ అనుకుంటా. అట్లీస్ట్ వీక్లీ వన్స్. డైజెషన్ ఫర్ గుడ్ డైజెషన్ అంటే గ్యాస్ అవాయిడ్ చేయటం కోసం. బ్లాక్ క్యూమిన్ సీడ్ ఆయిల్, బ్లాక్ క్యూమిన్ సీడ్ సాలడ్స్, ఇందాక మీరు చెప్పినట్టు ఆయిల్, అదే జీరా, బ్లాక్ జీరా ఆయిల్ సలాడ్స్ మీద. సలాడ్స్. నైస్. థ్యాంక్ యూ సో మచ్.